Hey everyone, PJ here on Pocket Tech. I'm back again with another video. మనకి లాస్ట్ నైట్ అయితే iOS 18 లాంచ్ ఈవెంట్ అయితే జరిగింది. మనకి డెవలపర్ బీటా వర్షన్స్ అయితే రిలీజ్ చేశారు. iOS 18 లో మనకి మోర్ దాన్ 10 న్యూ ఫీచర్స్ వస్తున్నాయి. అదే యాపిల్ ఇంటెలిజెన్స్ తో కలిపి చూసుకుంటే మోర్ దాన్ 25 న్యూ ఫీచర్స్ అన్నమాట. iOS 18 అంతా చాలా వరకు రీమోడల్ అవ్వబోతుంది. అసలు మనకి దీంట్లో వస్తున్న న్యూ ఫీచర్స్ ఏంటి, ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఇన్ డీటెయిల్ గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఫోన్ అయితే ఆల్రెడీ iOS 18 కి అప్డేట్ అయిపోయింది. ఒకసారి వర్షన్ నెంబర్ చెక్ చేద్దాం. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్. ఇక్కడ iOS వర్షన్ చూస్తున్నారు కదా, iOS 18.0 అని ఉంటుంది. బ్రాకెట్ లో 22A5282M అని ఉంది. ఇది వచ్చేసి డెవలపర్ బీటా 1 వర్షన్. పబ్లిక్ వర్షన్ మనకి జూలైలో వస్తుంది అండ్ అఫీషియల్ రిలీజ్ వచ్చేసి సెప్టెంబర్ లో ఉంటుంది. ఇది మనం జనరల్ సెక్షన్ లో ఉన్నాం కాబట్టి జనరల్ గురించి పైన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కింద రిమైనింగ్ ఫీచర్స్ అన్ని ఇచ్చారు. అదే ఒకవేళ ఇప్పుడు యాక్సెసిబిలిటీలో చూస్తే గనక ఇక్కడ చూడొచ్చు, పైనంతా యాక్సెసిబిలిటీ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కింద మనకి ఆప్షన్స్ అన్ని ఉంటాయి. అదే వైఫై గురించి కూడా చూడొచ్చు, పైన వైఫై గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కింద మనకి వైఫై నెట్వర్క్ కనెక్టివిటీస్ అన్ని ఇచ్చారు. సో ఈ చేంజ్ అయితే గనక మనకి సెట్టింగ్స్ లో ఉన్న ప్రతి ఒక్క దాంట్లోనూ మనకి సిమిలర్ గా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనం సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ సెట్టింగ్స్ లో ఇలా స్వైప్ చేస్తూ ఉంటే మన ఫోన్ లో ఉన్న యాప్స్ అన్ని చూపిస్తుంది కదా. iOS 18 నుంచి అయితే ఇలా రాదు, ఇంతసేపు మనం స్క్రోల్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ సెట్టింగ్స్ లో మీరు కిందకి స్వైప్ చేస్తే చూసారా, కొంచెమే స్వైప్ అయి ఆగిపోతుంది. బికాజ్ ఇక్కడ కింద బాటమ్ లో చూస్తే యాప్స్ అని చెప్పి ఒక ట్యాబే ఇచ్చారు. ఇది క్లిక్ చేస్తే దీంట్లో మీ ఫోన్ లో ఉన్న యాప్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది. అండ్ మీరు ఏమైనా సెర్చ్ చేస్తే ఇక్కడ బిగ్ బిగ్ ఐకాన్స్ చూపిస్తుంది. మనకి iOS 18 లో న్యూ వాల్ పేపర్స్ ని రిలీజ్ చేశారు. ఫస్ట్ వాల్ పేపర్ ఎలా ఉంటుందో చూద్దాం. లాక్ స్క్రీన్ ని ప్రెస్ అండ్ హోల్డ్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ కింద చూడొచ్చు iOS 18 అని చెప్పి ఒక ఫోల్డర్ లాగా ఇచ్చారు. బీటా వర్షన్ లో ఉంది కాబట్టి ఇవన్నీ లోడ్ అవడానికి టైం పడుతుంది. సో గివ్ సమ్ టైమ్. సో మనకైతే టోటల్ గా 4 వాల్ పేపర్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఫస్ట్ చూడొచ్చు, మనకి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్, సెకండ్ ది ఎల్లో అండ్ బ్లూ, థర్డ్ ది లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ, ఫోర్త్ ది పర్పుల్ అండ్ పింక్. మనకి ఫస్ట్ చేంజ్ లాక్ స్క్రీన్ లో వచ్చేసి ఇప్పటి వరకు మనం విడ్జెట్స్ ని యాడ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఫాంట్స్ చేంజ్ చేసుకోవచ్చు, కలర్స్ మార్చుకోవచ్చు. అండ్ కొత్తగా వస్తుంది ఏంటి అంటే మనకి ఇక్కడ కింద చూస్తే అసలు ఐఫోన్ వచ్చినప్పటి నుంచి మనకి ఇక్కడ ఫ్లాష్ లైట్ అండ్ కెమెరా రెండు కామన్ అన్నమాట. iOS 17 వరకు సిమిలర్ గా ఉన్నాయి. ఫర్ ద ఫస్ట్ టైం ఐఫోన్ హిస్టరీలో మనకి ఈ రెండింటిని మనం కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ మీకు ఏమీ వద్దనుకుంటే కనుక మైనస్ అని కనిపిస్తుంది కదా, దాన్ని ట్యాప్ చేస్తే మనకి అసలు ఏమీ రాదు, బ్లాంక్ గా ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో నుంచి మనం చూస్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పర్సనల్ హాట్స్పాట్ ఆప్షన్ ఉంది కదా, అదైతే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఫ్రీక్వెంట్ గా అది యూజ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ యాడ్ అని ఉంటుంది కదా టాప్ లో, క్లిక్ యాడ్. సో సెట్ యాజ్ వాల్ పేపర్ పేర్. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, నా లాక్ స్క్రీన్ లో ఫ్లాష్ లైట్ బదులు హాట్స్పాట్ ఆప్షన్ వచ్చేసింది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనం ఇప్పటి నుంచి యాప్ ఐకాన్ కలర్స్ ని మార్చుకోవచ్చు. మనకి వాల్ పేపర్ కలర్ కి తగ్గట్టుగా మనం యాప్ ఐకాన్ కలర్స్ అయితే మార్చుకోవచ్చు. ఈవెన్ ఇక్కడ కింద హోమ్ స్క్రీన్ మీద ఉంటాయి కదా, ఈ యాప్ కలర్స్ ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. మీరు యాప్ కలర్స్ చేంజ్ చేయాలి అనుకుంటే ప్రెస్ అండ్ హోల్డ్ ద హోమ్ స్క్రీన్. సో మనకి యాప్స్ అన్ని జిగిల్ అవుతాయి కదా, పైన ఎడిట్ లోకి వెళ్ళి కస్టమైజ్ అని ఉంటుంది, క్లిక్ కస్టమైజ్. ఇక్కడ కింద చూస్తే 3 ఆప్షన్స్ ఉంటాయి అండ్ 1 ఆటోమేటిక్ ఉంటుంది, డార్క్, లైట్, టింటెడ్ అని చెప్పి. ఇప్పుడు నేను టింటెడ్ చూస్ చేసుకుంటున్నాను. సో టింటెడ్ పెట్టుకుంటే గనక మన వాల్ పేపర్ కి తగ్గట్టుగా ఈ యాప్ ఐకాన్ కలర్స్ అన్ని మారిపోతాయి. సో ఇక్కడ కింద మనకి బార్ లాగా ఉంది కదా, ఈ బార్ లో మీ వాల్ పేపర్ లో ఉన్న కలర్స్ అన్ని ఉంటాయి, దాంట్లో నుంచి మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఆ కలర్ మీకు ఎంత బ్రైట్ గా కావాలా, థిక్ గా కావాలా అనేది కూడా కింద సెకండ్ బార్ లో నుంచి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. ఇది వచ్చేసి టింటెడ్ మోడ్. టింటెడ్ మోడ్ లో మనకు కంప్లీట్ కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. లైట్ మోడ్ లోకి వెళ్తే చూస్తున్నారు కదా, మనకి యాప్స్ అన్ని లైట్ గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి డార్క్ మోడ్. మనకి మొత్తం ఇప్పుడు నోట్స్ చూస్తే మనకి వైట్ నోట్స్ విత్ ఎల్లో టాప్ ఉండేది కదా, ఇప్పుడు బ్లాక్ నోట్స్ అయిపోయింది. అండ్ చుట్టూ వైట్, మనకి యాప్ చుట్టూ ఉండేది డార్క్ అయిపోయింది. మనకి డార్క్ మోడ్ లో యాప్ కలర్స్ కూడా డార్క్ అయిపోతాయి. నా సజెషన్ ఏంటి అంటే బెస్ట్ ఆటోమేటిక్ లో పెట్టుకోండి, సో దట్ మనకి వాల్ పేపర్ కి తగ్గట్టుగా కలర్స్ అన్ని అడ్జస్ట్ చేసుకుంటది ఆటోమేటిక్ గా.
ప్రస్తుతానికైతే మనకి ఓన్లీ ఇన్బిల్ట్ యాప్కి మాత్రమే ఇవి అప్లై అవుతున్నాయి. మేబీ ఇన్ ఫ్యూచర్ మనకి థర్డ్ పార్టీ యాప్స్కి కూడా ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నాకైతే చాలా కొత్తగా అనిపిస్తుంది. ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఐఫోన్లో ఇచ్చిన ఇన్బిల్ట్ యాప్ కలర్స్ అన్ని మారిపోతున్నాయి. థర్డ్ వచ్చేసి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మధ్యలో ఫోటో ఉంది కదా వాల్ పేపర్ మీద. సో ఇక్కడ మనకి కార్ మీద యాప్స్ అన్ని వచ్చి కార్ అంత నీట్ గా కనిపించట్లేదు. ఒకవేళ మనం యాప్స్ ని రీఅరేంజ్ చేసుకుంటే కార్ చుట్టూ కార్ నీట్ గా కనిపిస్తుంది కదా. బట్ మనకి ప్రీవియస్ గా ఒక లైన్ ఫిల్ అయిన తర్వాతే సెకండ్ లైన్ థర్డ్ లైన్ లో మనం యాప్స్ ని పెట్టుకోగలుగుతాము. బట్ ఫ్రమ్ నౌ ఆన్ యాప్స్ ఎట్లా కావాలంటే అలా మూవ్ చేసుకోవచ్చు. ప్రెస్ అండ్ హోల్డ్ ఆన్ ది యాప్. సో మనకి ఇక్కడ యాప్ ని చూసారా, నేను కిందకి పెట్టేసుకుంటున్నాను. అలా మనకి ఎక్కడ కావాలి అంటే అక్కడ యాప్స్ ని రీప్లేస్ చేసుకోవచ్చు. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక లైన్ లో మాత్రమే మనం యాప్స్ ని ప్లేస్ చేసుకోగలుగుతాం. సో ఫ్రమ్ నౌ ఆన్ మనం హోమ్ స్క్రీన్ మీద యాప్స్ ని అయితే ఇలా రీఅరేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి హోమ్ స్క్రీన్ మీద ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే మనకి ఇక్కడ కస్టమైజ్ ఆప్షన్ లోకి వెళ్తే ఇక్కడ స్మాల్ అండ్ లార్జ్ 2 ఆప్షన్స్ ఇచ్చారు. లార్జ్ లోకి వెళ్తే మనకి చూసారా యాప్ ఐకాన్ సైజ్ పెద్దదైంది. సో విజిబిలిటీ కోసం మనకి ఎక్కువ సైజ్ అయితే పెంచారు. సో స్మాల్లో ఉంటే మనకి రెగ్యులర్ సైజ్ లో ఉంటుంది. ఒకవేళ మీకు యాప్స్ బిగ్ గా కావాలి అనుకుంటే లార్జ్ చూస్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనం ఎప్పుడైనా హోమ్ స్క్రీన్ మీద విడ్జెట్ యాడ్ చేస్తుంటే కనుక మనకి డిఫరెంట్ సైజ్ ఆఫ్ విడ్జెట్స్ ఉంటాయి కదా, 3 డిఫరెంట్ సైజెస్ లో. బట్ ఫ్రమ్ నౌ ఆన్ మనం యాప్ ని కూడా డిఫరెంట్ సైజెస్ లో పెట్టుకోవచ్చు. సో యాప్ ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే ఇక్కడ మీకు చూసారా 4 ఐకాన్స్ లా కనిపిస్తుంది. అది ట్యాప్ చేస్తే సో ఫస్ట్ వచ్చేసి మనకి మీడియం లా ఉంటుంది. సెకండ్ ది టైప్ చేస్తే ఇంకా ఎన్లార్జ్ అవుతుంది. థర్డ్ ది క్లిక్ చేస్తే ఇంకా బిగ్ గా అవుతుంది అనమాట. సో ఇలా మనం యాప్ ని అయితే రీసైజ్ చేసుకోవచ్చు. ఒరిజినల్ సైజ్ కావాలి అనుకుంటే ఫస్ట్ ది క్లిక్ చేస్తే మన నార్మల్ రెగ్యులర్ సైజ్కి వచ్చేస్తుంది. సేమ్ విత్ ఎనీ యాప్. సో ఇది కూడా వెరీ గుడ్ ఫీచర్ టు హ్యావ్. కొన్ని యాప్స్ మనం బిగ్గా ఉంటే బాగుంటుంది అని అనుకుంటాం కదా. సో మనకి ఈజీగా యాప్లో ఇన్ఫర్మేషన్ కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో ఐఫోన్లో యాప్స్కి ఎలా లాక్ వేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. ఫైనలీ యాపిల్ వాళ్ళు అయితే iOS 18 ద్వారా మనకి యాప్ లాక్ ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. సో ఇప్పుడు మనకి యాప్ లాక్ ఎలా పెట్టుకోవచ్చు అంటే ఏదైనా యాప్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే మనకి ఆప్షన్స్ వస్తాయి కదా. ఇక్కడ చూస్తున్నారు కదా రిక్వైర్ ఫేస్ ఐడి అని ఉంది. ఎయిదర్ మీరు ఒక యాప్ని లాక్ చేసుకోవాలి అంటే ఫేస్ ఐడి అన్నా ఉండాలి, టచ్ ఐడి అన్నా ఉండాలి, లేదు అంటే పాస్కోడ్ అయినా ఉండాలి. సో ఇక్కడ రిక్వైర్ ఫేస్ ఐడిని క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు యాప్ అయితే లాక్ అయిపోయింది. ఇప్పుడు యాప్ ఓపెన్ చేయాలి అంటే ఫేస్ ఐడి ద్వారా స్కాన్ చేస్తే మాత్రమే మనకి యాప్ ఓపెన్ అవుతుంది. మనం ఏ యాప్ కైనా సరే ఫేస్ ఐడి పెట్టుకోవచ్చు, ఇంక్లూడింగ్ యాపిల్ ఇన్బిల్ట్ యాప్స్ తో సహా. మనకి ఇంకొక న్యూ ఫీచర్ ని కూడా యాడ్ చేశారు. అదేంటి అంటే యాప్స్ ని హైడ్ చేసుకోవడం. ఈ యాప్ హైడ్ చేయాలి అంటే ఏదైనా థర్డ్ పార్టీ యాప్ ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనకి రిక్వైర్ ఫేస్ ఐడి అని ఉంది. దాన్ని ట్యాప్ చేయగానే సెకండ్ ఆప్షన్ చూడొచ్చు, హైడ్ అండ్ రిక్వైర్ ఫేస్ ఐడి అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే మనకి ఆ వాట్సాప్ యాప్ హైడ్ అయిపోతుంది ఫ్రమ్ హోమ్ స్క్రీన్. ఈ ఫీచర్ మనకి ఓన్లీ థర్డ్ పార్టీ యాప్స్ని మాత్రమే హైడ్ చేసుకోగలుగుతున్నాము. యాపిల్ ఇన్బిల్ట్ యాప్స్కి అయితే హైడ్ ఫీచర్ ఇంకా వర్క్ అవ్వట్లేదు. మనకి ఇప్పుడు హైడ్ చేసిన యాప్ మీరు యూజ్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ యాప్ లైబ్రరీలోకి వెళ్తే ఆల్ ద వే బాటంలో హిడెన్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే మన ఫేస్ ఐడి అడుగుతుంది. ఫేస్ ఐడితో స్కాన్ చేసిన తర్వాత హిడెన్ అయిన యాప్స్ అని మనం ఇక్కడ చూడొచ్చు. ఒకసారి మనం మళ్ళీ టాప్ టు బాటమ్ స్వైప్ చేయగానే మనకి నార్మల్ హోమ్ స్క్రీన్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం హైడ్ చేసింది వాట్సాప్ కదా. ఇక్కడ సర్చ్ లోకి వెళ్ళి వాట్సాప్ అని టైప్ చేస్తే చూసారా మనకి ఇక్కడ కనిపించదు. కంప్లీట్ గా మన ఫోన్ నుంచి హైడ్ అయిపోతుంది. అసలు మనకి యాప్ లేనట్టే ఉంటది. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ సెంటర్ చూద్దాం. సో ఇక్కడ కంట్రోల్ సెంటర్ కూడా కంప్లీట్ గా కస్టమైజ్ చేశారు. యూఐ అయితే కంప్లీట్ మారిపోయింది. సో ఇక్కడ ఓల్డ్ వర్షన్, న్యూ వర్షన్ మీరు చూడొచ్చు. రిమోట్ ఇది చూస్తే మనకి ఓల్డర్ వర్షన్ లో స్క్వేర్ లాగా ఉంది, న్యూయర్ వర్షన్ లో చూసారా సర్క్యులర్ గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం కంట్రోల్ సెంటర్స్ ని కూడా మల్టిపుల్ కంట్రోల్ సెంటర్స్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని పైకి స్వైప్ చేస్తే మనకి ఇంకో కంట్రోల్ సెంటర్ వస్తుంది. దీన్ని మళ్ళీ పైకి స్వైప్ చేస్తే ఇంకో కొత్తది వస్తుంది. సో ఇవన్నీ ఎలా యాడ్ చేసుకోవాలి అనుకుంటే పైన ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ ని క్లిక్ చేస్తే దీంట్లో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి అంటే ఇక్కడ మనకి టాగుల్స్ ఉంటాయి కదా, ఈ టాగుల్స్ ని రీసైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఫస్ట్ ది నెట్వర్క్ ఉంది. ఇది కొంచెం చిన్నగా ఉంది, నాకు అంత కన్వీనియంట్ గా లేదు. పెద్దగా చేయాలి అనుకుంటే జస్ట్ డ్రాగ్ చేస్తే చాలు, అది ఎన్లార్జ్ అయిపోతుంది. నెక్స్ట్ మ్యూజిక్ ప్లేయర్ ఉంది, అది కూడా నేను ఎన్లార్జ్ చేస్తున్నాను. సో చూసారు కదా మనకి ఇలా రీసైజ్ అయిపోతుంది. మనకి రీసైజ్ చేసుకునే ఆప్షన్స్ మీరు చూడొచ్చు. యాప్ కి కింద మనకి ఒక కర్సర్ లాగా వస్తుంది. మనం దాన్ని డ్రాగ్ చేస్తే చిన్నవి పెద్దవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ లాస్ట్ టైల్లో చూస్తే ఏమీ లేవు, అంతా ఎంటీగా ఉంది. ఇక్కడైతే మీరు కొత్తది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద యాడ్ ఏ కంట్రోల్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనకి దీంట్లో ఉన్న ఆప్షన్స్ అన్ని చూపిస్తాయి. దీంట్లో మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకొని యాడ్ చేయవచ్చు. సో మనకి కంట్రోల్ సెంటర్ లో ఫ్రమ్ నౌ ఆన్ థర్డ్ పార్టీ యాప్స్ కి కూడా సపోర్ట్ ని తీసుకొస్తున్నారు. సో టోటల్ గా మనం 6 కంట్రోల్ సెంటర్ ప్యానల్స్ అయితే పెట్టుకోవచ్చు.
మనం ఈవెన్ హోమ్ స్క్రీన్ మీద ఉన్న విడ్జెట్స్ ని యాప్స్ ని కూడా రీసైజ్ చేసుకోవచ్చు. విడ్జెట్ కి కింద ఒక కర్సర్ లాగా ఉంది కదా, దాన్ని అయితే మనం రీసైజ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ని మనం విజన్ ఓఎస్ లో చూసాం. సో విజన్ ఓఎస్ లో మనం ఇలా 2 ఫింగర్స్ తో పించ్ చేసి ఇలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసే వాళ్ళం కదా, సేమ్ ఫీచర్ ని మనకి ఇక్కడ iOS లోకి తీసుకొచ్చారు. సో ఇదంతా డెవలపర్ బీటా వర్షన్ లో ఉంది కాబట్టి యాప్స్ లో గ్లిచెస్ అయితే ఉన్నాయి. సో మీ ప్రైమరీ డివైస్ లో అసలు మీరు డెవలపర్ బీటా వర్షన్స్ ఇన్స్టాల్ చేసుకోవద్దు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మెసేజెస్ లో, సో మెసేజ్ ని ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. హాహా, ఎక్స్క్లమేటరీ, క్వశ్చన్ మార్క్, థమ్స్ అప్, థమ్స్ డౌన్, లవ్. ఇవి మనకి బ్లాక్ కలర్ లో కనిపిస్తూ ఉన్నాయి కదా, బట్ iOS 18 నుంచి మీరు ఇక్కడ చూస్తే మనకు అవన్నీ కలర్ లో కనిపిస్తాయి. నెక్స్ట్ ఐ మెసేజెస్ లో మనం ఏదైనా మెసేజ్ ని పంపించేటప్పుడు ఇక్కడ ఆరోని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి కదా, లైక్ స్లామ్ కానీ, లౌడ్ కానీ, జెంటిల్, ఇన్విజిబుల్, ఇంక్. ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ని iOS 18 లో కొత్తగా యాడ్ చేశారు. ఇక్కడ కింద మనకి ఆల్ ద వే రైట్ కార్నర్ లో ఏ అని చెప్పి ఉంది కదా, దీంట్లో మీరు చూస్తే బిగ్, స్మాల్, షేక్, నాడ్, జిటర్ ఇట్లాంటి ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ ఇప్పుడు ఎక్స్ప్లోడ్ అని పెట్టి హ్యాపీ అని పెట్టాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అది ఎక్స్ప్లోడ్ అవుతుంది. దీన్ని సెండ్ చేద్దాం. సో మెసేజ్ చూస్తున్నారు కదా, అలా ఎక్స్ప్లోడ్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి మెసేజెస్ లో ఇప్పుడు ఫర్ సపోజ్ మన ఫ్రెండ్ బర్త్డే ఉంది అనుకోండి, 12 o'clock మనకి లేసి ఉండాల్సిన అవసరం లేదు. మెసేజెస్ ని ఫ్రమ్ నౌ ఆన్ షెడ్యూల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ హ్యాపీ బర్త్డే అని టైప్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే మోర్ అని ఉంటుంది. మోర్ లో ఇక్కడ సెండ్ లేటర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ కింద మనకి ఏ రోజు ఏ టైంకి పంపాలి అనే సెట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఇచ్చారు. సో నేను June 12th 12 AM పెడుతున్నాను. క్లిక్ అప్ యారో. సో ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, మెసేజ్ షెడ్యూల్ అయిపోయింది. ఆ రోజు ఆ టైంకి ఆ మెసేజ్ వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా మనకి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ బర్త్డే ఇట్లా పెడితే మనకి సెలబ్రేషన్స్ వస్తాయి కదా, ఆ థీమ్తో సహా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం లాస్ట్ ఇయర్ మనకి శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా ఎమర్జెన్సీ SOS కాంటాక్ట్స్ కి మెసేజెస్ పంపించవచ్చు కదా. ఎమర్జెన్సీ SOS అంటే ఫైర్, మెడికల్ అండ్ అలానే అంబులెన్స్ కి మనం మెసేజెస్ ని సెండ్ చేయవచ్చు. అలానే మనం ఫ్రమ్ iOS 18 మీకు ఒకవేళ వైఫై నెట్వర్క్ కానీ లేకపోతే మొబైల్ నెట్వర్క్ కానీ లేని సిచ్యువేషన్స్ లో ఈ శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా వరల్డ్ లో ఎవరికైనా సరే మీరు టెక్స్ట్ మెసేజ్ సెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకి ఫొటోస్ యాప్ లో, ఇక్కడ మనకి ఫొటోస్ యాప్ లో మల్టిపుల్ ఆల్బమ్స్ ఉంటాయి కదా, రీసెంట్స్ అని మనం క్రియేట్ చేసుకున్న ఆల్బమ్, కింద ఫేవరెట్స్ ఉంటాయి, ఆ తర్వాత కింద షేర్డ్ ఆల్బమ్ ఉంటుంది, తర్వాత పీపుల్ అండ్ ప్లేసెస్ ఉంటాయి, కింద మీడియా టైప్ అని చెప్పి డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు కదా. ఇదంతా మనకి iOS 17 లో. iOS 18కి వచ్చేసరికి మీరు ఇక్కడ చూడొచ్చు, ఫొటోస్ యాప్ ఓపెన్ చేస్తే పైనంతా మనకి ఫొటోస్ ఉంటాయి, కింద వచ్చేసి రీసెంట్ డేస్ అని చెప్పి డేట్ ప్రకారంగా మనకి ఫొటోస్ అన్ని గ్రూప్ అవుతాయి. కిందకి స్క్రోల్ చేస్తే పీపుల్ అండ్ పెట్స్ అని ఉంటుంది, ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే పిన్డ్ కలెక్షన్స్, ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే మెమరీస్, అండ్ ఆల్ ద వే బాటమ్ లో మనకి కస్టమైజ్ ఆప్షన్ ఇచ్చారు. సో మీరు ఇక్కడ కస్టమైజ్ చేసుకోవాలి అనుకుంటే మనకి ఏ కలెక్షన్ లో ఫొటోస్ కావాలి అనేది ఈజీగా చూస్ చేసుకోవచ్చు. నాకు పీపుల్ వద్దు అనుకుంటున్నాను, సో పీపుల్ ని రిమూవ్ చేసేసాను. ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే రీసెంట్స్ కింద పీపుల్ అనే ఆప్షన్ అయితే పోయింది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఫొటోస్ లోకి వెళ్ళి ఇక్కడ కిందకి స్వైప్ చేస్తే ఇక్కడ చూసారా మనకి అప్ ఆరో డౌన్ ఆరో ఆప్షన్ ఉంటుంది, ఇది ఫిల్టర్ చేసుకోవడానికి. సో మనం దీన్ని డేట్ లో ఫోటో, ఏ డేట్ న ఫోటో తీసాము అనే దాన్ని బట్టి సార్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి ఫొటోస్ ని బట్టి, వీడియోస్ ని బట్టి స్క్రీన్ షాట్స్ కావాలా అనేది కూడా మనం సార్ట్ చేసుకోవచ్చు. ఇలా మనకి యూఐని అయితే ఫొటోస్ యాప్ లో చేంజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్స్ లో మనకి ఇక్కడ పాస్కోడ్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది కదా, మన ఫోన్ లో ఉన్న పాస్వర్డ్స్ అన్ని అక్కడ షేర్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు అది రిమూవ్ చేసేసి కొత్తగా అసలు సెపరేట్ గా పాస్వర్డ్స్ అని చెప్పి ఒక యాప్ నే రిలీజ్ చేశారు. ఈ యాప్ లో మనం వైఫై పాస్వర్డ్స్ కానీ, యాప్ పాస్వర్డ్స్ కానీ, వెబ్సైట్ పాస్వర్డ్స్, వెరిఫికేషన్ కోడ్స్ ఉంటాయి కదా అవి కానీ, షేర్డ్ పాస్వర్డ్స్ కానీ, సైన్ ఇన్ విత్ యాపిల్ అనే ఆప్షన్ ఉంటుంది అది కానీ, పాస్ కీస్ ఉంటాయి, ఆ పాస్ కీస్ కానీ అవన్నీ మనం దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. సో దీనికైతే మనం ఫేస్ ఐడి పెట్టి సేవ్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ మీరు చూస్తే పాస్ కీస్ అని ఒక ఫోల్డర్, ఆల్ అని చెప్పి ఒక ఫోల్డర్, కోడ్స్ అని, వైఫై అని, సెక్యూరిటీ అని, ఇట్లాంటి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఒక కొత్త ఫోల్డర్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి. సో ఇక్కడ గ్రూప్ నేమ్ పెట్టుకొని మీకు కావాల్సిన నేమ్ ఇచ్చి మనం ఈ పాస్వర్డ్స్ ని డిఫరెంట్ పీపుల్ తో కూడా షేర్ చేసుకోవచ్చు. కింద యాడ్ పీపుల్ అని ఉంటుంది. సో మీకు కావాల్సిన ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ని యాడ్ చేస్తే వాళ్ళకి ఈ ఫోల్డర్ షేర్ అవుతుంది. ఇప్పటి వరకు మనం చూసింది వచ్చేసి జస్ట్ యూఐ చేంజెస్. యాపిల్ వాళ్ళు అయితే యాపిల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి తీసుకొస్తున్నారు. దాన్నే మనం సింపుల్ గా ఏఐ అంటాం కదా, బట్ యాపిల్ వాళ్ళు అయితే యాపిల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. యాపిల్ ఇంటెలిజెన్స్ విత్ చాట్ జీపీటీ కొలాబరేషన్స్ లో మనకి చాలా ఫీచర్స్ ని రిలీజ్ చేస్తున్నారు అనమాట.
ఫర్ సపోజ్ చూసుకుంటే మనకి ప్రయారిటీ నోటిఫికేషన్స్ అనమాట. కంట్రోల్ సెంటర్స్లో మనకి న్యూమరస్ నోటిఫికేషన్స్ వస్తాయి. దాంట్లో ప్రయారిటీ ఎక్కడో కింద ఉండిపోయింది అనుకో, మనం మిస్ అవుతూ ఉంటాము ఒక్కొక్కసారి. సో యాపిల్ వాళ్ళు యాపిల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని మనకి ప్రయారిటీ మెసేజెస్ని ఫస్ట్ ఆర్డర్లో చూపిస్తారనమాట. సో దట్ అవి మనం మిస్ అవ్వకుండా ఉంటాము. రెగ్యులర్ నోటిఫికేషన్స్ అని కిందకు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సిరి అయితే మనం కంటిన్యూస్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ఆన్సర్ చేస్తూనే ఉంటుంది. ఏమీ బ్రేక్ పాస్ ఇచ్చి హే సిరి అని రావాల్సిన అవసరం లేదు. మనం చాట్ జీపీటీలో ఎటువంటి యాక్టివిటీస్ అయితే చేస్తూ ఉంటామో కంటిన్యూస్ సర్చ్, సిమిలర్గా మనం యాపిల్ ఇంటెలిజెన్స్లో కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక ఫోటో యూజ్ చేసుకొని దాన్ని వీడియో చేసుకోవచ్చు. ఈవెన్ కపుల్ ఆఫ్ ఫొటోస్ యూజ్ చేసి సినిమాటిక్ వీడియోస్ జనరేట్ చేసుకుంటూ ఉంటాము. యాపిల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి ఇట్లాంటి నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి. ఎప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఏం అడుగుతూ ఉంటారంటే ఐఫోన్లో కాల్ రికార్డ్ చేసుకోవటం ఎలా అని అడుగుతారు. ఇప్పటి వరకు మనకి ఆప్షన్ అయితే ఐఫోన్ వాళ్ళు ఇన్బిల్ట్గా ఇవ్వలేదు. మనం ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని ఫ్రమ్ నౌ ఆన్ కాల్స్ ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు. నాకు బాగా ఉపయోగపడే ఒక ఫీచర్ ఏంటి అంటే నేను ఎప్పుడో నా డ్రైవర్స్ లైసెన్స్ ఫోటో తీసి పెట్టుకుంటాను. రోజుకు ఒక 100 ఫోటోలు తీస్తాను కాబట్టి ఆ ఎప్పుడో తీసిన ఫోటో ఎక్కడో బ్యాక్ హిస్టరీలో ఉంటుంది. అది సర్చ్ చేసుకునే అంత టైం ఉండదు. ఎక్కడో ఏదో ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఉండి ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో నాకు ఆ నెంబర్ క్విక్గా గుర్తురాదు. అలాంటప్పుడు మనం హే సిరి గెట్ మై డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అని అడిగితే సిరి ఏం చేస్తుందంటే మన ఫోన్లో ఉన్న ఫొటోస్ అన్ని స్కాన్ చేసి మన డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ని మనకి చూపిస్తుంది. సో నాకైతే ఈ ఫీచర్ చాలా అడ్వాంటేజెస్గా అనిపించింది. మనకి ఈ ఫీచర్స్ అని నెక్స్ట్ సెప్టెంబర్లో రిలీజ్ అవ్వబోతున్నాయి. అండ్ ఏ ఫోన్స్కి సపోర్ట్ ఉంటుంది అంటే ఐఫోన్ 15 Pro, 15 Pro Max అండ్ ఐఫోన్ 16 సిరీస్లో రాబోతున్న అన్ని డివైసెస్కి సపోర్ట్ ఉంటాయి. మనకి iOS 18 సపోర్ట్ వచ్చేసి సేమ్ iOS 17 లానే ఐఫోన్ 10, 10R, SE2 అండ్ ఐఫోన్ 11 అండ్ హయ్యర్ డివైసెస్ అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. సో ఇవైతే మనకి iOS 18లో వస్తున్న ఫీచర్స్. నాకు పర్సనల్గా అయితే యాప్స్ని రీసైజ్ చేసుకోవడం నచ్చింది, కలర్స్ చేంజ్ చేసుకోవడం నచ్చింది, అండ్ అలానే యాప్స్ని హైడ్ చేసుకునే ఫీచర్ కూడా నాకు బాగా నచ్చింది. మీకు ఏ ఫీచర్ బాగా నచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.